దేశంలోనే అత్యధిక సంఖ్యలో శాసనసభ స్థానాలు ఉన్నప్పటికీ ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే మహిళల సంఖ్య మాత్రం తక్కువే. కానీ ఈసారి శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసే మహిళల వద్ద ఆస్తిపాస్తులే కాదు, ఆయుధ సంపద కూడా దండిగానే ఉంది. సాధారణంగా నగలను ఎంత మక్కువతో కొనే మహిళలు అంతకంటే ఎక్కువ ఇష్టంతోనే ఎక్కువ డబ్బు పోసి అధునాతనమైన తుపాకులు కొనుగోలు చేశారు. కొందరైతే ఒకటి కంటే ఎక్కువ తుపాకులు కొనుగోలు చేశారు. మరికొందరు తమ భర్తల కంటే ఖరీదైన రైఫిళ్లు కొనుగోలు చేయడం విశేషం. యూపీలో ఆయుధాలు కలిగిన మహిళా అభ్యర్థుల వివరాల్లోకి వెళితే ముక్కున వేలేసుకోవడం ఖాయం. ఉత్తరప్రదేశ్ శాసనసభకు జరుగుతున్న ఎన్నికల్లో పోటీ చేస్తున్న పురుష అభ్యర్థులతో పోలిస్తే మహిళలు తక్కువే ఉన్నప్పటికీ దేశంలోని అత్యధిక స్థానాలు ఉన్న అతిపెద్ద రాష్ట్రంలో పోటీ చేస్తున్న వారి సంఖ్య భారీగానే ఉంది. సాధారణంగా మహిళలు అనగానే పెద్ద మొత్తంలో నగలు నగదు ఉంటుందనేది అంతా ఊహించేదే. కానీ ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న మహిళా అభ్యర్థులు నగలు నగదుతో పాటే ఆయుధ సంపత్తిని కూడా భారీగానే ఉందని ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్లోనే ప్రకటించుకున్నారు. భద్రతా కారణాల దృష్ట్యా తుపాకులు ఉంచుకోవాల్సిన అవసరం ఉందంటున్న ఆయా అభ్యర్థులు తాము ఫలానా తుపాకులు కలిగి ఉన్నట్లు ఈసీకి వెల్లడించారు. నామపత్రాలు దాఖలు చేసిన సమయంలో ఈసీకి సమర్పించిన ప్రమాణ పత్రాల్లో మహిళా అభ్యర్థులు, పురుష అభ్యర్థులు తమ భార్యల పేర ఉన్న ఆస్తిపాస్తులు సహా ఆయుధాల వివరాలు వెల్లడించారు. ప్రధాన రాజకీయ పార్టీలైన ఎస్పీ, బీఎస్పీ, భాజపా సహా అన్ని పార్టీల తరపున రంగంలో ఉన్న మహిళా అభ్యర్థులు తమ వద్ద తుపాకులు, రైఫిళ్లు, గన్స్ ఉన్నట్లు వెల్లడించారు. మరికొందరి వద్ద లక్షల రూపాయల విలువ చేసే అధునాతనమైన ఆయుధాలు ఉంటే వారిలో కొందరు ఒకటి కంటే ఎక్కువ ఆయుధాలు ఉన్నట్లు వెల్లడించారు. మరో విశేషమేంటంటే కొందరు మహిళా అభ్యర్థులు తమ భర్తల కంటే ఖరీదైనవి తుపాకులు, రైఫిళ్లు, గన్లు వాడుతున్నారు. కాంగ్రెస్ తరపున అమేథీ నుంచి పోటీ చేస్తున్న 54 ఏళ్ల అమితా సింగ్ తాను ఇప్పటికీ మహారాణేనని చాటుతున్నారు. రాజులు పోయినా, రాజరికాలు పోయినా ఆమెకు ఆయుధాలపై మక్కువ మాత్రం పోలేదు. నాడు శత్రువుల్ని అంతమొందించేందుకు, రాచరిక ప్రతిష్టను చాటుకునేందుకు ఆయుధాలు అవసరం కాగా నేడు ప్రాణరక్షణ కోసమంటూ ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 3 ఆయుధాలు ఉన్నట్లు వెల్లడించారు. ఈ ఆయుధాల్లో ఒక తుపాకీ, ఓ రైఫిల్, మరో గన్ ఉన్నట్లు ప్రకటించారు. ఆయుధాల మొత్తం విలువ దాదాపు 2 లక్షల వరకు ఉంటుందని వెల్లడించారు. ఈ ఎన్నికల్లో అమితా సింగ్ తో పోటీ పడుతున్న భాజపా అభ్యర్థి అమేథీ మొదటి మహారాణి గరిమా సింగ్ కూడా తన వద్ద ఓ డబుల్ బ్యారెల్ గన్ ఉన్నట్లు వెల్లడించారు. దాని విలువ 35,000 రూపాయలు ఉంటుందని ఎన్నికల సంఘానికి సమర్పించిన ప్రమాణ పత్రంలో ప్రకటించారు. హర్దోయ్ జిల్లా బలమౌ నియోజకవర్గం నుంచి అధికార ఎస్పీ తరపున బరిలో ఉన్న సుశీలా సరోజ్ తన వద్ద కూడా 3 ఆయుధాలు ఉన్నట్లు వెల్లడించారు. ఇందులో 20,000 రూపాయల విలువ చేసే డబుల్ బ్యారెల్ గన్, ఎంపీ కోటా ద్వారా 27,000 ఖరీదు చేసే మరో రివాల్వర్, 65,000 విలువైన రైఫిల్ ఉన్నట్లు సుశీల పేర్కొన్నారు. కాన్పూర్ దేహత్ నుంచి పోటీ చేస్తున్న సమాజ్వాదీ పార్టీ అభ్యర్థి సీమా సాచన్ 85,000 రూపాయలు విలువ చేసే .32 బోర్ రివాల్వర్ కలిగి ఉన్నట్లు పేర్కొన్నారు. లక్నో ఉత్తర స్థానం నుంచి ఎస్పీ తరపున పోటీ చేస్తున్న అభిషేక్ మిశ్రా భార్య స్వాతి కూడా తనకు .32 రివాల్వర్ ఉన్నట్లు వెల్లడించారు. దాని విలువ 80,000 రూపాయలు ఉంటుందని ఈసీకి తెలిపారు. రాంపూర్ ఖాస్ నియోజకవర్గం నుంచి పోటీ పడుతున్న కాంగ్రెస్ అభ్యర్థి ఆరాధనా మిశ్రా అలియాజ్ మోనా తన వద్ద 1,25,000 రూపాయల విలువ చేసే అధునాతన పిస్టల్ ఉన్నట్లు వివరించారు. కాన్పూర్ జిల్లా కిద్వాయ్ నగర్ నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్న మీనాక్షి కపూర్ తన వద్ద ఓ గన్, రివాల్వర్, రైఫిల్ ఉన్నట్లు వెల్లడించారు. ఈ ఆయుధాల విలువ 76,000 రూపాయలు ఉంటుందని పేర్కొన్నారు. ఘాజీపూర్ జిల్లాలోని మొహదాబాద్ స్థానం నుంచి భాజపా తరపున పోటీ చేస్తున్న ఆల్కారాయ్ 2 లక్షల రూపాయల విలువ చేసే అత్యంత అధునాతనమైన రైఫిల్ ఉన్నట్లు ప్రకటిస్తే, మచిలీ షహర్ నుంచి పోటీ చేస్తున్న ఆ పార్టీకే చెందిన అనితా రావత్ కూడా 60,000 విలువ చేసే పిస్తోల్ వాడుతున్నట్లు తెలిపారు. కమలం పార్టీ నుంచి రసూలాబాద్ నుంచి పోటీ చేస్తున్న నిర్మలా సంక్వర్ 85,000 రూపాయల విలువ చేసే .32 రివాల్వర్, ఆమె భర్త సంక్వార్ కూడా 40,000 రూపాయలు విలువ చేసే డబుల్ బ్యారెల్ గన్ కలిగి ఉన్నట్లు తెలిపారు.
కలోనీగంజ్లో భాజపా తరపున పోటీ చేస్తున్న లల్లా భయ్య తన సతీమణి మమతా సింగ్ వద్ద 3 తుపాకులు ఉన్నట్లు తెలిపారు. 94,000 రూపాయల విలువ చేసే 2 పిస్తోళ్లు, 40,000 ఖరీదు చేసే డబుల్ బోర్ గన్ ఉన్నట్లు తెలిపారు. అలహాబాద్ దక్షిణం నుంచి భాజపా అభ్యర్థిగా పోటీ చేస్తున్న నందగోపాల్ గుప్తా భార్య అభిలాష ఓ రైఫిల్, పిస్తోల్ వాడుతున్నట్లు వెల్లడించారు. వాటి విలువ 3 లక్షల రూపాయలుంటుందని ఆయన తన ఎన్నికల ప్రమాణపత్రంలో పేర్కొన్నారు. నోయిడా నుంచి భాజపా అభ్యర్థిగా పోటీ చేసిన కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తనయుడు పంకజ్ సింగ్ తన భార్య సుష్మా వద్ద ఓ రివాల్వర్, 2 పిస్తోళ్లు ఉన్నట్లు అఫిడవిట్లో తెలిపారు. ఈ ఆయుధాల విలువ 2,60,000 ఉంటుందని పేర్కొన్నారు. ఆయన మాత్రం 20,000 ఖరీదు చేసే తుపాకీ కలిగి ఉన్నట్లు వెల్లడించారు. సిద్ధార్థనగర్ జిల్లాలోని దుమారియాగంజ్ నుంచి బీఎస్పీ తరపున పోటీ చేస్తున్న సైదయ్య ఖాతూన్ 2 లక్షలకు పైగా విలువ చేసే రివాల్వర్ వాడుతున్నట్లు తెలిపారు. మౌ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న బీఎస్పీ అభ్యర్థి అబ్షా అన్సారీ తన వద్ద 2.5 లక్షల విలువైన రివాల్వర్ ఉన్నట్లు వెల్లడించారు. రాజకీయ నేతగా మారిన మాఫియా డాన్ ముఖ్తార్ అన్సారీ భార్య అబ్షా ఆ స్థాయికి తగ్గ ఆయుధాన్నే వాడుతున్నట్లు వెల్లడించారు. గోపమౌ స్థానం నుంచి పోటీ చేస్తున్న బీఎస్పీ అభ్యర్థి మీనాకుమారి ₹1,00,000 ఖరీదు చేసే రైఫిల్ ఉన్నట్లు పేర్కొన్నారు. వివాదాస్పద నేత మాజీ మంత్రి రఘురాజ్ ప్రతాప్ సింగ్ అలియాస్ రాజా భయ్యా భార్య భాన్వి కుమారి కూడా తన వద్ద 85,000 విలువ చేసే పిస్తోల్, 80,000 చేసే రైఫిల్, 35,000 విలువ చేసే ఓ గన్ ఉన్నట్లు పేర్కొన్నారు.